ప్రకాశం బ్యారేజ్ అటు ఇంద్రకీలాద్రి ఇటు కృష్ణానదికి మధ్య నిర్మితమైన బ్యారేజ్ నాటి చరిత్రకు సాక్ష్యంగా నేటికీ నిలుస్తోంది. ఈ బ్యారేజ్ను కేంద్రంగా చేసుకొని అనేక చారిత్రక ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం కాకముందు కృష్ణానది ప్రవాహం రెండు కొండల మధ్య ఎలా ఉండేదనేది చాలా తక్కువ మందికి తెలిసిన అంశం. బ్యారేజ్ నిర్మాణం సమయంలో అప్పుడు తీసిన ఫోటోలు నాటి పరిస్థితులను పర్ఫెక్ట్గా పోర్ట్రే చేస్తున్నాయి. బ్యారేజ్ నిర్మాణానికి ముందు ఈ ప్రాంతం కలకత్తా మద్రాస్ రహదారి అనే విషయం చాలామందికి తెలియదు. కలకత్తా నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మద్రాసులోని ప్రధాన కార్యాలయానికి వెళ్లేందుకు ఇక్కడ మొదట్లో చిన్న ఆనకట్ట నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆ చిన్న ఆనకట్ట కేంద్రంగానే ప్రకాశం బ్యారేజ్ నిర్మితమైనట్టు చరిత్ర చెబుతోంది. ఆ కాలంలో రాకపోకలకు ప్రధాన